అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి నవంబర్ 24 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురువు అయిపోయి వచ్చి శివరామదాస్ గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వం గలవారండి. ఎప్పుడు కూడా మనకున్న దాంట్లో మనం సంతోషంగా ఉన్నాము, పక్క వారిని ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనలతో ఉంటూ ఉంటామట. ఎవరికున్నది వాళ్ళు అనుభవిస్తారని చెప్పేసి ఈ రాశివారు చాలా మంచిగా పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటారు. అంతేకాకుండా మీ మనస్తత్వం కూడా ఎలా ఉంటుందంటే జాలి మనస్తత్వం అనే చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ఎదురుగా ఎవరు ఇబ్బంది పడుతున్నా, ఒక మాటలో చెప్పాలంటే శత్రువులు ఇబ్బంది పడుతున్నా కూడా వీరిది బాగా కరిగిపోయడం మనసు అనమాట. ఎందుకలే పాపం పోనీలు అని చెప్పేసి వాళ్ళని వదిలేస్తూ ఉంటారు. ఏదైనా సహాయం చేయడానికి కూడా ముందుంటారు. వాళ్ళకి ఏదైనా సలహాలు ఇవ్వడమో అలా క్షమించేటువంటి గుణం అనేది ఈ రాశి వారు చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే వీరిది ఏంటంటే మంచి నిర్మలమైన మనసు. అలాగే వీరి మనసు ఎలా ఉంటుందంటే నీరు ఎంత పవిత్రంగా స్వచ్ఛగా ఉంటుందో అలాగే వీరి మనసు కూడా అంత స్వచ్ఛంగా పరమ పవిత్రంగా ఉంటుంది. అలాగే వీరు నీటిని కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా నీళ్ళలో తిరుగుతూ ఉంటారన్నమాట. పదే పదే చెట్లకి నీళ్లు, మొక్కలకు నీళ్లు పోయడము ఇటువంటివి ప్రకృతి ప్రియులని చెప్పుకోవచ్చు. ఇలా ప్రతిసారి కూడా నీటిలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అంటే ఎక్కువగా శుభ్రాన్ని కలిగి ఉంటారన్నమాట. ప్రతిదీ వీరికి ఏంటంటే శుభ్రంగా కనిపించాలి, శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉండడం కోసము ప్రతిదీ కూడా చక్కగా అన్నిటినీ నీటితో కడుక్కోవడము, క్లీన్ చేసుకోవడం, ఇలా ఎక్కువగా నీటికి సంబంధించినటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి కావాలనే మీరు ఒకసారి గమనించుకోండి. మీరు రేపటి రోజున ఈ రాశి వారు ఎక్కువగా కూడా అంటే మీ రాశి వారికి మీరు తెలుస్తుందండి. ఎక్కువ నీళ్ళలో ఉంటూ ఉంటారు, శుభ్రతను ఇష్టపడుతూ ఉంటారనమాట. నీరు అనేది పంచభూతాల్లో ఒకటి. నీరు ఎంతో శక్తివంతమైంది. అలాగే అంత శక్తివంతమైన నీటిలాగా ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం కూడా ఎప్పుడు కూడా వీరి చేతిలో డబ్బు అనేది లేనట్లుగా కనిపించినప్పటికీ వీరికి అవసరానికి చాలా రకాలుగా డబ్బు అనేది చేతిలో ఉంటుంది. మనకు చేపలు ఏంటంటే ధనానికి సంకేతం. అదేవిధంగా ఈ రాశి వారికి లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉండొచ్చండి. అంటే ఈ రాశివారు చాలా వరకు కూడా చాలా శుభ్రత కలిగి ఉంటారు. వీళ్ళ కళలో వచ్చినా కూడా మనకు వాటికి సంబంధించినటువంటివి మంచి శుభ సంకేతాలు మనకు అందిస్తాయి. ఇలా ధనాకర్షణ కోసము ఈ రాశివారు ఎక్కువ చేపలు పెంచుకుంటూ ఉంటారు. ఈ రాశివారు ఇంట్లో పెంచుకున్నా కనుక వాళ్ళకి అన్ని రకాల మంచిది జరుగుతుందని కూడా చెప్పచ్చు. ఇక మనకు ధనపరంగా కూడా చాలా రకాలుగా అద్భుతంగా ఉండబోదని చెప్పుకోవాలి. అలాగే వీరేంటంటే వీరి జాతకంలో వీరి చేతిలో ఎల్లప్పుడూ కూడా డబ్బు అనేది ఉంటూనే ఉంటుంది. వీరిలో కొంతమంది కోటీశ్వరులు ఉండవచ్చు, కొంతమంది లేని వారు కూడా ఉండవచ్చు. కానీ వీరి దగ్గర మాత్రం ధనం అనేది మాత్రం ఎప్పుడు కూడా ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది. అంటే వీరు ప్రత్యేకంగా సేవింగ్స్ అంటే పొదుపు చేసుకోలేకపోయినా కూడా వీరి అవసరాలు మాత్రము ఎప్పటికప్పుడు చాలా తేలిగ్గా తీరిపోతూ ఉంటాయి. అది ఈ రాశి వారికి ఉన్నటువంటి అదృష్టం అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ధనం సంపాదించుకునేది ఎందుకండి? ఎవరికైనా కానీ అవసరం తీర్చుకోవడం కోసమే కదా. ఎవరి దగ్గరికి వెళ్ళి దేనికి కూడా ఇబ్బంది అనేది రాకుండా ఉండటం కోసము. అలాగే ఈ రాశి వారికి ఏంటంటే ఎప్పుడు కూడా చిన్న వయసు దగ్గర నుండి చేతిలో డబ్బులు వెనకాల ఎప్పుడు కూడా ఉంటాయి. స్థిరాస్తులు కూడా ఉండకపోవచ్చు. కొంతమంది స్థిరాస్తులు ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. లేని వాళ్ళకైనా కానీ ఏదో ఒక రూపంలో అయితే ఆ దైవం వీరికి ఏదైనా అవసరం ఉందని చెప్పి అనుకుంటే అవసరం అనేది గట్టెక్కించేలాగా చేస్తాడనమాట. అది వీరి యొక్క అదృష్టంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు అదృష్టం కలిగినటువంటి వ్యక్తులే కదా. మరి వీరిని ఒక రకంగా చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు. వీరి చేత ఎవరికైనా ఏదైనా ఒక పని మొదలు పెట్టించుకున్నా కానీ వారికి ఏదన్నా వీరి ద్వారా సలహాలు పొందడం కానీ అభివృద్ధి ప్రదంలో చాలా బాగా దూసుకువెళ్తారని చెప్పుకోవాలి. బాగా కలుసుబాటు ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాశి వారని చెప్పుకోవాలి. అయితే వీరికి కలుసుబాటు ఉంటుందా? వీరికి అంత కలుసుబాటు ఎందుకు ఉంటుంది? వీరి యొక్క చెయ్యి నలుగురికి కూడా కలిసి వస్తుందంటే 100% కలిసి వస్తుంది. కానీ వీరి చేతిలో వీరికి ఏంటంటే అంత కలుసుబాటు అనేది ఉండదు. అలాగే ఎవరికైనా సలహాలు ఇస్తే మాత్రము అవి బాగా చక్కగా ఉపయోగపడతాయి.
ఎదుటి వ్యక్తులకు ఇంకా బాల్యం నుండి సంతోషమైన కష్టాలైనా తెలిసి తేనటువంటి వయసు నుండి ఏదైనా వైవాహిక జీవితంలో మాత్రం చాలా రకాలైనటువంటి కష్టాలు సమస్యలతో ఇప్పటికే అప్పులు సమస్యలతో చాలా రకాల అంటే నిరాశ నిస్పృహకు లోనైనటువంటి సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ రాశి వారికి అటు భాగస్వామితో కూడా ఎన్నో రకాలైనటువంటి నరకయాతనలు అనిపిస్తూ ఉన్నారు. ఇక వైవాహిక జీవితంలో కూడా ఈ రాశి వ్యక్తులు కొంతమందికి ఏదైనా కాస్తో కూస్తైతే రేపటి రోజు ఈ రాశి వారికి జాతకులు చాలా భిన్నమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీరు చూడబోతున్నారు. సహాయ సహకారాలు కూడా కొంతమంది దగ్గర నుండి మీకు అధిక అందక ఇబ్బంది పడేటువంటి రోజులు కూడా రేపటి రోజు మీరు ఒకసారి గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే రేపటి రోజు చాలా అద్భుతంగా కొంతమంది నుండి సహాయ సహకారాలు మీరు పొందుకోబోతున్నారు. మీ ఆలోచన విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. భగవంతుని యొక్క సహకారం అనేది రేపటి రోజు మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ఆనందపరుస్తున్నట్లుగా మానసిక ప్రశాంతం కావచ్చు, కుటుంబ వాతావరణం కావచ్చు, ఇలా బయటకు వెళ్తే మీకు అనుకునే పనులన్నీ కూడా సక్రమంగా జరగడం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మీలో మరింత ఎక్కువగా మానసిక ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి అన్నమాట. అలాగే కుటుంబ పరంగా 4 రోజుల నుండి మీకున్నటువంటి గొడవలు కావచ్చు, సోదర వర్గం నుండి ఏదైనా గొడవలు, ఏదైనా చిన్నపాటి దూరాలు, ఇటువంటివన్నీ కూడా పూర్తిగా పోతాయి. అలాగే రేపటి రోజున మీ ద్వారా ఎవరైనా కానీ సలహాలు తీసుకోవడం వల్ల వారికి చాలా వరకు కూడా లాభం జరుగుతుంది. అలాగే వారు మిమ్మల్ని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటారండి. మీరు చేసేటువంటి సహాయం, మీరు ఇచ్చినటువంటి సలహాలను పదే పదే కొంతమంది వ్యక్తులు నిందలు వేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏ విధంగా సహాయం చేస్తున్నాము అనేది కొంచెం జాగ్రత్తగా చూసి ఇవ్వండి. ఎందుకంటే నేటి సమాజం ఎలా ఉంటుందంటే మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మనకి ఏదో విధంగా చెడు చేయబోతున్నాము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అంటే మంచికి చెడు మంచి రోజులు లేవన్నమాట. అలా కాబట్టి మనకు మంచి మనసుతో ఎవరికైనా కానీ ఒక సలహా ఇవ్వాలనుకున్నా కానీ ఎటువంటి వ్యక్తులకి ఇస్తున్నాము, ఆ వ్యక్తులు నిజంగా మంచివారా లేదంటే మనల్ని గుర్తుపెట్టుకునేటువంటి వ్యక్తులా కాదనేది ఒకసారి గుర్తు చేసుకొని తర్వాత ఏదైనా ఒక సలహా ఇవ్వటము, లేదంటే వారికి ఏదైనా మంచిగా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారికి చెప్పడము, ఇటువంటివి చేయండి. ఇక అలాగే రేపటి రోజున మిమ్మల్ని గతంలో ఎవరైతే అవమానానికి గురి చేశారో, ఎవరైతే అదక్కువ మిమ్మల్ని అంచనా వేశారో అటువంటి వారి యొక్క అంచనాలను కూడా రేపటి రోజు మీరు చెత్త చేయబోతున్నారు. అలాగే ఆ వ్యక్తులకి సరైనటువంటి సమాధానం కూడా అందివ్వబోతున్నారు. ఆ వ్యక్తులు మిమ్మల్ని అలాగే మీ యొక్క పనితీరుని, అలాగే మీకు వచ్చినటువంటి అంటే మీకు దక్కినటువంటి గౌరవాన్ని ఇవన్నీ కూడా చూసి దృష్టిలో పెట్టుకొని గతంలో మిమ్మల్ని ఏమైనా అవమానపరిచింది, మిమ్మల్ని తక్కువగా అంచనా వేసింది అనుకు చెప్పి వారికి వారే రియలైజ్ అయిపోయి మీ కాలమే పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఈ విషయంలో ఉండండి. ఎందుకంటే అటు ఇటు వ్యక్తులు ఎవరికైనా కానీ ప్రమాదమే. మీరు జాలి చూపించి మరలా వారిని మీ చేతులారా అర్పణించినట్లయితే వారి ద్వారా మీకు ఇబ్బంది ముందు రోజుల్లో ఏదైనా ఇబ్బంది కలిగినటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా మలుచుకోండి. ముఖ్యంగా రేపటి రోజున ఎస్ అనేటువంటి వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా, కొంచెం పేరున్న వాడితో వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ దగ్గర రేపటి రోజు చేతి నిండా కూడా డబ్బు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎంతైనా కానీ అవసరమైనటువంటి అనవసరమైన ఖర్చులు కాకుండా కొంచెం పొదుపు చేసినటువంటి అలవాటు చేసుకోండి. ఒక్కసారి ఆలోచించుకోండి. అలాగే రేపటి రోజు కొంతమంది వ్యక్తుల దగ్గర అధికమైనటువంటి కోపానికి మీరు గురై ఆ వ్యక్తుల ద్వారా లేనిపోని విమర్శలకు పాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కోపం అనేది కొంచెం తగ్గించుకొని ఎదుటివారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలా ఉంటే చాలా వరకు కూడా మీరు అనుకుంటూ ఉంటారు, మేము ఎంతో చేసాము, ఎంతో చూసాము, అయినా సరే మాకేంటి బాధలు అని చెప్పి అనుకుంటారు. మీరేంటంటే ఒక మొండి పట్టుదల అనేది కోపం ఎక్కువగా మీకు కలిగి ఉంటారు. అలాగే మొండి పట్టుదల మీరు పట్టేటట్టు కుందేలకు 3 కాళ్ళంటే అలాగే అంటూ ఉంటారు అనమాట. అవతల వాళ్ళు కూడా 3 కాళ్ళని చెప్పి అనాలని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. మీకేంటండి ఒక చిన్న అంటే ఎప్పుడు కూడా కోపం అనేది ఎక్కువగా మిమ్మల్ని మాయ చేస్తూ ఉంటుంది. కొంతమంది దగ్గర మిమ్మల్ని చిన్న చూపు గురి చేసే విధంగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఆ మనస్తత్వం, మొండితనం చిన్నప్పటి నుండి మీ పెరిగినటువంటి పెంపకం వల్ల కానివ్వండి, లేకపోతే ఈ రాసినటువంటి వ్యక్తులు కొంచెం గడుస్తనంగా కూడా ఉంటారన్నమాట. వీళ్ళు ఏంటంటే వీరు అన్నదే ఎదుటివారు కూడా అదే వినాలి, చెప్పాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే వాళ్ళు కనుక అలా కనకపోతే వారిపైన కొంత కక్ష పెంచుకుంటారు. వారి మీద ఏంటంటే వీరితో మంచిగా ఉన్నా కూడా వీరి మాటను ఎదుటి వాళ్ళు వేరే చూపించినప్పుడు ఏంటంటే అవతల వ్యక్తిని అనవసరంగా కోపడిపోయి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారు. ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం మీ మనసుకు నొప్పించేటువంటి ప్రయత్నంగా ఉన్నప్పటికి కూడా మనలో ఉన్నటువంటి ఒక లోపం వలన మనం సమాజంలో నలుగురి ముందు తల వంచుకునేటువంటి పరిస్థితి అనేది రాకూడదు. కాబట్టి అలాగే రేపటి రోజు మీరు పరమేశ్వరుని ఆరాధన అన్ని రకాల కూడా మీకు మేలు చేస్తుంది. పరమేశ్వరుని యొక్క గుడికి వెళ్ళి చక్కగా స్వామి యొక్క దర్శనం చేసుకొని అభిషేకం చేయించుకోవడం వల్ల మీకు అన్ని రకాల సమస్యల కష్టాల నుండి బయటపడతారు. ఉదయాన్నే చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో దీపం పెట్టుకొని తులసి దగ్గర దీపం వెలిగించి 11 ప్రదర్శనలు చేసుకోవడము, అలాగే ఓం తులసిదేవి అనేటువంటి నామాన్ని పడిచినట్లయితే రేపటి రోజున మీరు బయటకు వెళ్ళిన పనులన్నీ కూడా సమగ్రవంతంగా నెరవేరుతాయి. మరి తెలుసులా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.